నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సముద్రాలు మానవాళి మనుగడకు మూలాలు, అభివృద్ధిని నిర్దేశించే కేంద్రాలు. వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో సాగరాలదే కీలక భూమిక. ఎన్నో నదుల్ని కలిపేసుకోవడంలోనే కాదు, మళ్లీ ఆ నదుల జీవధారల ఆధారంగా మారేవి సముద్రాలే. ప్రపంచ గమ్యం సాగరం వైపే ఉంటోంది. ప్రపంచ ప్రగతిని నిర్దేశించే సముద్రం మరో ఉత్పాతాన్ని మోసుకొస్తోంది. కాలుష్యం వెదజల్లిన పాపానికి పెరిగిపోతున్న భూతాపం సెగలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. రక్షణ వలయంగా ఉన్న సాగర జలాలు వేడెక్కి జీవజాతుల ఉనికే ప్రమాదంలో పడిపోతోంది. సముద్రాలు వ్యాధులు వ్యాప్తి చేసే కేంద్రాలుగా మారాయి. సముద్రాలు భూమికి రక్షణ రేఖ, బతుకునిస్తున్న భాగ్యరేఖలు, జీవజాతుల పరిరక్షణ కేంద్ర బిందువులు. మనిషి జీవన చక్రం ముందుకు సాగడంలో అత్యంత కీలకమైనవి సముద్రాలే. ఈ సాగరాలే ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే కేంద్రాలుగాను, ఏకంగా వ్యాధులు వ్యాప్తి చేసే కారకాలుగా మారాయి. ఆహార భద్రతను దెబ్బతీసే నిలయాలవుతున్నాయి. 3 దిక్కుల నీటితో భూమిని కాపాడే కడలి ఎందుకు కష్టాల పాలు చేస్తోంది? అంబుదియే ఎందుకు ఆపదలు తెచ్చిపెడుతోంది? ఏళ్లుగా వినిపిస్తున్న సమాధానమే మనిషి చేజేతులారా చేసుకుంటున్న తప్పులే ముప్పును తెచ్చిపెడుతున్నాయి, భవిష్యత్తు విపత్తును కళ్లకు కడుతున్నాయి. మనిషి పెడుతున్న కాలుష్య కుంపటితో భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్ర జలాలను వేడెక్కిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పుట్టుకొస్తున్న 90% వేడిని సముద్రాలు గ్రహిస్తున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణ ప్రభావం భూగోళంపై పడకుండా రక్షణ వలయంగా నిలుస్తున్న సాగరాల్లోని జీవావరణం దెబ్బతింటోంది. గ్రహించుకుంటున్న బడగాగ్ని దాచుకోలేక సముద్రాల్లో విపత్కర పరిస్థితులకు దారితీస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే భూమికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో ఊహించడమే కష్టం. వాటి పర్యవసానాలు మాత్రం ఇప్పుడిప్పుడే కళ్ల ముందుకు కదులుతున్నాయి. భూతాపం వల్ల సముద్రాల్లో కలుగుతున్న మార్పులపై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అధ్యయనం కల్లోల పరిస్థితులను కళ్లకు కట్టింది. 80 మంది శాస్త్రవేత్తలు 12 దేశాల్లో ప్రత్యేక అధ్యయనంలో భాగస్వాములయ్యారు. భూతాపం సముద్రంలోని సూక్ష్మజీవి నుంచి మొదలు భారీ జీవులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై వివిధ విశ్లేషణలు సైతం పరిశీలించారు. పెరిగిపోతున్న భూతాపంతో సముద్రంపై పడుతున్న ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాలపై పరిశీలిస్తూ సమగ్రంగా నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం పెరిగిపోతున్న భూతాపం నేరుగా మనపై ప్రభావం చూపకుండా సముద్రాలు రక్షణ రేఖగా నిలుస్తున్నాయి. భూమిపై 3 విస్తరించిన సముద్ర జలాలు సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాల నుంచి సైతం అడ్డుగోడగా మారాయి. కర్బన ఉద్గారాల వల్ల ప్రతికూల ప్రభావాల నుంచి ప్రపంచాన్ని పరిరక్షించే వలయంగా మారాయి. సముద్రాలు నిర్వర్తిస్తున్న ఈ బాధ్యతే ముప్పును తెచ్చిపెడుతోంది. కోట్లాది జీవరాశులను బతికిస్తున్న చల్లని సముద్ర గర్భమే ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. పెరిగిపోతున్న భూతాపంతో సముద్రంలోని జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. జలాలనే నమ్ముకున్న ప్రాణులకు ముప్పును తెచ్చిపెడుతోంది. వేడి ప్రభావంతో భూమి మీద కంటే 1.5% వేగంగా సముద్ర జీవులు వలస వెళుతున్నట్లు అధ్యయనంలో తేలింది. జెల్లీ ఫిష్, సముద్రపు పక్షులు చల్లటి నీటిని వెదుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నాయి. భూతాపం సెగలు సముద్రపు తాబేళ్ల భవిష్యత్తునే దెబ్బతీస్తున్నాయి. వేడి నీళ్లలో ఆడ తాబేళ్లే ఎక్కువగా పుట్టే అవకాశం ఉండడం వల్ల మగ తాబేళ్ల సంఖ్య తగ్గిపోనుంది. ఇదే జరిగితే ఆడ మగ తాబేళ్ల నిష్పత్తిలో భారీ అంతరం ఏర్పడి ఆ జాతి ఉనికే ప్రమాదంలో పడనుంది. ఇవి మచ్చుకు మాత్రమే. ఎన్నో రకాల అరుదైన జీవాలు అంతరించిపోతున్నట్లు అధ్యయనం స్పష్టం చేస్తోంది.
క్రమంగా సముద్ర జలాల్లో పెరుగుతున్న వేడి పగడపు దిబ్బలు ఏర్పడేందుకు అనువైన పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతానికి 38% పగడపు దిబ్బలు మాత్రమే సముద్రాల్లో జరుగుతున్న ఆమ్లీకరణను తట్టుకుంటూ ఉనికిలో ఉంటున్నాయి. ఈ చర్యకు అడ్డుకట్ట పడకుంటే ఈ కాస్త కూడా ఉనికిలో ఉండడం అనుమానమే. సాగరాల్లోని ప్రతికూల పరిస్థితులు మత్స్య సంపదను దెబ్బతీస్తున్నాయి. ఆగ్నేయ ఆసియాలో మత్స్య సంపద 1970-2000 సంవత్సరంతో పోల్చితే 2050 నాటికి 10 నుంచి 30% తగ్గిపోవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చేపలు గుడ్లు పెట్టేందుకు అవసరమైన ఆవాసాలు దెబ్బతిని మత్స్య సంపద అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. అరుదైన జీవాల ఉనికిని దెబ్బతీస్తున్న వేడెక్కిన జలాలు హానికారక బ్యాక్టీరియాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో రసాయనాలు పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కలరాను వ్యాపింపచేసే బ్యాక్టీరియా విషపూరిత శైవలాలు తరచుగా బయటపడ్డం ఇందుకు నిదర్శనం. ఫలితంగా ఆరోగ్యాన్ని పంచాల్సిన చేపలు, రొయ్యలు, ఇతర జీవులను తిన్న మనిషి రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ జలాలపై ఆధారపడిన మనిషికి వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయకపోతే సముద్ర జలాలే విషపూరితంగా మారుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు ఏదో ఉష్ణమండల దేశాలకే పరిమితం కాదు. ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే హిమాని నదాలతో కళకళలాడే ప్రాంతాలకు ఈ సెగలు తాకనున్నాయి. మంచుకు నిలయంగా ఉండే ఆర్కిటిక్ వాతావరణ పరిస్థితులకు ముప్పు తప్పదు. భూతాపం నెమ్మదిగా విస్తరించి మంచు కొండల్ని కరిగిస్తుందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఫలితంగా హిమాని నదాలతో విలసిల్లే ఈ ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదమూ ఉందని శాస్త్రవేత్తల హెచ్చరిక. అదే జరిగితే ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధ్రువపు ఎలుగుబంట్లు మరో 50 నుంచి 70 ఏళ్లు మాత్రమే జీవించగలవని అధ్యయనం తేల్చింది. భూతాపంతో వేడెక్కుతున్న సముద్ర జలాలు భూమిపై అన్ని ప్రాంతాలపైన ప్రభావం చూపనుంది. ఈ సమస్యకు ముగింపు పలకకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రం కానుంది. ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు భూమిపై జరుగుతున్న తప్పిదాల వల్ల సముద్రాలు కలుషితమవుతున్న దుస్థితి మరీ భయానకం. పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ పదార్థాలు, మురుగునీటి వ్యవస్థల ద్వారా సముద్రాల్లోకి నేరుగా కలుస్తున్న వ్యర్థాలు, సాగర జలాల ఆమ్లీకరణ సముద్ర జీవావరణ స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్లాస్టిక్ ధాటికి సముద్ర జీవజాతుల ఉనికి ప్రమాదంలో పడింది. 190కి పైగా తీర ప్రాంత దేశాల్లో 275 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అందులో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. సముద్ర జలాలపై రంగురంగులుగా ఆకర్షణీయంగా తేలియాడే ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి తింటున్న సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆయా సముద్ర జాతుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. అభివృద్ధికి బాటలు వేస్తున్న సముద్రాలనే జీవ వినాశకాలుగా మారుస్తున్న తప్పిదాలు చూసైనా కళ్లు తెరవాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. హెచ్చరికలు పంపుతున్న వరుస నివేదికలు చూసైనా కఠిన చర్యలు తీసుకోవాలి. కాలుష్యాన్ని తగ్గించే హరిత పరిజ్ఞానానికి మద్దతు పలకాలి. లేకుంటే చల్లని సముద్రాలే విషతుల్యంగా మారి ప్రాణాలు తీసే స్థాయికి చేరుతాయి. సునామీలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడే నష్టపోయే జనం ప్రశాంత కడలితోనే కష్టాల పాలు కాక తప్పదు. అసలు కడలే లేకుంటే భూమిపై ప్రాణులు బతికేందుకు అనువైన వాతావరణమే ఉండేది కాదు. మనిషి జీవించడమే అసాధ్యం. భూగోళాన్ని నాశనం చేసేందుకు ముప్పు తరుముకొస్తోంది. విశాల విశ్వంలో ప్రతి గ్రహం అంతరించాల్సిందేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని గ్రహాల్లోనే భూమికి కూడా ముప్పు తప్పదు. మరి మరో గ్రహాన్ని ఢీకొనడం ద్వారా కావచ్చు, లేదా కృష్ణబలం మింగేయొచ్చు, లేదా గ్రహశకలాలు బలంగా తాకడం వల్ల ప్రమాదం సంభవించవచ్చు. అయితే సూర్యుని వల్ల కూడా భూమికి విపత్తు తప్పదని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
సూర్యుడు. ఈ నక్షత్రం లేనిదే భూగోళానికి మనుగడ లేదు. పగలు రాత్రికి మూలాధారం ఈ ఆదిత్యుడే. ఈ భూమిపై జీవించే సకల జీవరాశికి ఆధారం ఈ సూర్యుడు. ఇప్పుడు ఈ సూర్యుడి వల్లే భూమి నాశనమయ్యే ముప్పు ఎదుర్కొంటోంది. గ్రహశకలాలు, కృష్ణబిలం ముప్పును భూమి తప్పించుకోవచ్చు. కాని ఏటికేడు సెగలు కక్కుతోన్న సూర్యుడి నుంచి భూగోళం తప్పించుకోలేదని శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. ఈ ముప్పు ప్రస్తుతం అంచనా వేస్తున్న సమయం కంటే ముందే రావచ్చని తేటతెల్లమైంది. కేంద్రకంలో హైడ్రోజన్ అణువులు, హీలియం అణువులు మండటం వల్ల సూర్యుడు వాయుగోళంగా ఉనికిలో ఉన్నాడు. ప్రతి సెకనుకు 60 కోట్ల టన్నులు హైడ్రోజన్ మండుతూ ఉంటుంది. ఆ తర్వాత సూర్యుని కేంద్రకం హీలియంతో వ్యాకోచించి రసాయనిక చర్యను వేగవంతం చేస్తుంది. ఈ చర్యే భాస్కరుని నుంచి అత్యధిక వేడి విడుదలకు కారణమవుతుంది. సూర్యుని కేంద్రకంలో హైడ్రోజన్ మండించడం వల్ల ప్రతి 100 కోట్ల సంవత్సరాలకు 10% వేడి పెరుగుతూ ఉంటుంది. చూసేందుకు 10%గానే కనిపిస్తున్నా ఈ సంఖ్యే భూగోళానికి పెద్ద విపత్తును తెచ్చిపెడుతోంది. వచ్చే 100 ఏళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినప్పటికీ సూర్యుడి నుంచి ఉష్ణం విడుదల భూమిపై నీటిని ఆవిరి చేస్తుంది. ఇలా బాష్పీభవనమైన నీరే గ్రీన్ హౌస్ వాయువులుగా మారి భూమి సెగలు కక్కేందుకు కారణమవుతోంది. ప్రతి 100 ఏళ్లకు 10% చొప్పున వేడి పెరిగితే ఇప్పటి నుంచి మరో 350 ఏళ్లకు 40% అధికంగా ఉష్ణం వెదజల్లుతుంది. దీని ద్వారా సముద్రపు నీరు ఉడుకుతాయి, హిమనీనదాలు కరిగిపోతాయి, భూమిపై తేమను ఆవిరి చేస్తుంది. ఇలా భూమిపై వేడి, పొడి వాతావరణం భరించలేని విధంగా తయారవుతుందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వచ్చే 4 నుంచి 5 బిలియన్ ఏళ్లలో హైడ్రోజన్ కు బదులుగా హీలియం మండటం వల్ల భూమికి ఉత్పాతం తప్పదని తేలింది. ఈ దశలో హీలియం అత్యంత క్లిష్ట దశకు చేరుతుంది. ఈ అణువుల సంఖ్య బాగా పెరిగిపోయి కేంద్రకంలో అస్థిరత పెరుగుతుంది. అన్ని గ్రహాల్లానే భూమికి ముప్పు తప్పదు. అనారోగ్యానికి గురైనప్పుడు మనం చూస్తుండగానే శరీరంలోకి చిన్న యంత్రం వెళ్లి వ్యాధిని నయం చేస్తే ఎలా ఉంటుంది? ఊహించటానికే అద్భుతంగా ఉంది కదూ. ఇంతకు ముందుల లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారించే కన్నా నేరుగా శరీరంలో ఏ ప్రాంతం అనారోగ్యానికి గురైందో అక్కడికక్కడే ఆధునిక పరిజ్ఞానం ద్వారా చెప్పేస్తున్నారు. పరిశోధకుల తాజా ఆవిష్కరణ వాస్తవ రూపంలోకి వస్తే రోగకారక కణాలకు చికిత్స అందించేందుకు శస్త్రచికిత్సలు అవసరం లేదు. ఆ పనిని అతి చిన్న పరిమాణంలో ఉండే యంత్రాలు పూర్తి చేసేస్తాయి. నానో పరిజ్ఞానం ఇప్పుడు ఏ రంగంలో చూసుకున్నా ముందుగా వినిపిస్తున్న పేరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఈ పరిజ్ఞానం కారణంగా వైద్య రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా 50 ఏళ్ల క్రితం హాలీవుడ్ చిత్రం ఫెంటాస్టిక్ వాయోస్ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం వచ్చింది. అందులో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ జలాంతర్గామిని అందులో ఉన్న సిబ్బందితో సహా అతి చిన్న పరిమాణంలోకి మార్చేస్తారు. తర్వాత ఆ జలాంతర్గామిని గాయపడ్డ ఓ సోవియట్ శాస్త్రవేత్త మెదడులోకి పంపించి అక్కడ రక్తం గడ్డకట్టుకుపోయిన ప్రాంతాన్ని సరిచేస్తారు. You are listening to the sound of a completely new screen experience, a startling new kind of excitement. As 20th Century Fox plunges you into the most incredible adventure that man could ever achieve. A film called Fantastic Voyage has broken through in an unexpected direction to create an adventure of astonishing suspense and beauty. One of the miracles of the universe. Fantastic Voyage, actually entering inside the human body, exploring an unknown universe, unknown dangers.
24 seconds left. సినిమా కాబట్టి అందులో సాధ్యాసాధ్యాలు వెతకటం అనవసరం. అయితే అది సాధ్యమా అసాధ్యమైందా అనేది పక్కన పెడితే అలాంటి ఆలోచనే ఇప్పుడు చికిత్సా రంగంలో కొత్త వరవడిని సృష్టించనుంది. దాదాపుగా అలాంటి ప్రక్రియను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు జరిపిన కసరత్తులో అడుగు ముందుకు వేశారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. శరీరంలోని ద్రవంలో ప్రయాణించేందుకు వీలుగా అతి చిన్న ఇంజిన్ నమూనాను అభివృద్ధి చేశారు పరిశోధకులు. ఈ అతి చిన్న పరికరం ద్రవాల గుండా ప్రయాణించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పసిగడుతుంది. అవసరమైతే రోగకారక కణాల్లోకి ప్రవేశించి చికిత్స అందించగలదని అంచనా వేస్తున్నారు. ఈ నమూనా పరికరానికి యాక్చువేటింగ్ నానో ట్రాన్స్డ్యూయర్స్ ANTS యాండ్స్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఇవి పనిచేస్తాయి. చీమలు ఏ విధంగా తమ పరిమాణం కన్నా 100 రెట్లు బరువును ఎత్తగలవో ఇది కూడా తన శక్తికి మించి 100 రెట్ల శక్తిని విడుదల చేయగలదు. కాంతితో నీటిని వేడెక్కించవచ్చు. స్టీమ్ ఇంజిన్లో ఉపయోగించే ప్రక్రియ ఇది. అయితే నీటి అవసరం లేకుండా ఇంజిన్ను కేవలం కాంతితోనే నడిపించేలా చేయటమే తాజా ఆవిష్కరణలో కొత్త విధానం. ఈ ఇంజన్ పనిచేసే విధానాన్ని పరిశీలిస్తే చిన్న పరికరంలో బంగారపు మూలకాలు, ఉష్ణోగ్రతకు స్పందించే పాలిమర్లు కలిపి జెల్ రూపంలో ఉంటాయి. పరికరంలో ఉన్న ఇంజన్ను లేజర్ ద్వారా 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కించినప్పుడు కేవలం సెకను సమయంలోనే అపరిమితమైన శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఈ సమయంలోనే అందులో ఉన్న పాలిమర్లు జెల్లో ఉన్న నీటిని బయటకు పంపించి కుచించుకుపోతాయి. తద్వారా బంగారపు మూలకాలు ఒకదానితో ఒకటి అతుక్కొని గుత్తిలా మారేందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పరికరం చల్లబడ్డాక పాలిమర్లు మళ్లీ నీటిని సంగ్రహించి వ్యాకోచిస్తాయి. ఓ స్ప్రింగు ఎలా అయితే సాగుతుందో ఆ విధంగానే వ్యాకోచించి బంగారపు మూలకాలను ఓ పక్కకు నెట్టేస్తాయి. ఈ నానో స్ప్రింగును సృష్టించేందుకు పరిశోధకులు వాండర్ వాల్స్ శక్తి సిద్ధాంతాన్ని ఉపయోగించినట్టు చెబుతున్నారు. నీటి అణువుల కారణంగా పాలిమర్లు వ్యాకోచించే సమయంలో పరికరంలో ఉన్న బంగారు మూలకాలు సెకనులో 10 లక్షల వంతు సమయంలో ఎగురుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ప్రక్రియ ఓ విధంగా పేలుడు మాదిరిగానే జరుగుతుందని అంటున్నారు. ఈ చిన్ని పరికరాలు వేరే ఏ ఇతర పరికరాలతో పోల్చినా అధిక శక్తిని విడుదల చేస్తాయి. సాధారణ మోటార్లు 1 యూనిట్ బరువుకు సరిసమానమైన శక్తి విడుదల చేయగలిగితే ఈ పరికరం అంతకన్నా 100 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. బంగారు మూలకాలు కావటం వల్ల బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది. తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సత్వరమే స్పందించటం, శక్తిని ఆదా చేసే గుణాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించే దిశగా ఆలోచిస్తున్నారు పరిశోధకులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలో వైద్యులు ఈ పరిజ్ఞానంతో కూడిన అతి చిన్న రోబోట్ల ద్వారా క్లిష్టమైన చికిత్సలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోగి శరీరం లోపలి భాగంలో సదరు రోబోటిక్ సర్జన్ను పంపించి ఏ ప్రాంతంలో రోగకారక కణాలున్నాయో అదే ప్రాంతంలో ఖచ్చితంగా చేరుకుని చికిత్స అందించే అవకాశం ఉంది. ఇలాంటి పరికరాల వల్ల ముఖ్యంగా మెదడులో ఏర్పడ్డ కణుతులపైన, రక్తం గడ్డగట్టుకుపోయిన చోట్ల క్యాన్సర్ కారక కణాలపై పోరాడేందుకు అవకాశాలున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో ఏర్పడిన కణుతులను తొలగించేందుకు ప్రతిసారి శస్త్రచికిత్స నిర్వహించకుండా సూక్ష్మమైన రోబోట్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు DNA, RNAలను పునరాకృతి కూడా కల్పించవచ్చంటున్నారు పరిశోధకులు. శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో కలగంటున్నది ఇలాంటి నానో యంత్రాల గురించే. ఇప్పటి వరకు అభూత కల్పనలా భావించిన వీటి అభివృద్ధి తాజా పరిశోధనల కారణంగా వాస్తవ రూపం దాల్చనున్నాయి. ప్రపంచంలో చికిత్సకు లొంగవనుకున్న కొన్ని రకాల వ్యాధులను నయం చేయటమే కాదు, వాటి ఉనికే లేకుండా చేయగలిగాం. మరికొన్ని మానవాళిని ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి క్యాన్సర్. ఈ వ్యాధిపై పోరుకు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు క్యాన్సర్ నిర్మూలన కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో రాకాసి పుండును మరో 10 ఏళ్లలో నామరూపాలు లేకుండా చేస్తానంటోంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ దిగ్గజం. నిశ్శబ్దంగా మనిషి ప్రాణాలు తోడేసే మొండి రోగాల్లో క్యాన్సర్ది ప్రథమ స్థానం.
నిజానికి శరీరంలో ఆ వ్యాధి ఉందని తెలిసేలోగానే ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎంతమందో. శరీరానికి ఒక భాగానికే సోకినా శరీరం మొత్తాన్ని కబళించే ప్రమాదకారి. అలాంటి వ్యాధికి చికిత్సలైతే చేస్తున్నారు గాని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నారు. అయితే ఇది ఇప్పటి మాట. మరో 10 ఏళ్లు పోతే గతంలో క్యాన్సర్ అనే రోగం ఉండేదని చెప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేద, మధ్య, ధనిక వర్గాలనే తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా వేధించే క్యాన్సర్ మహమ్మారి ఉనికి లేకుండా చేస్తామని అంటోంది సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. With the Microsoft Cloud, we can analyze 100 per day. Whatever I can do to help compute a cure for cancer. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంప్యూటర్ సైన్స్ను ఉపయోగించనున్నారు. ఈ ప్రణాళికలో వివిధ రకాల ప్రతిపాదనలున్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైనది సూక్ష్మ రూపంలో ఉండే DNA కంప్యూటర్ సృష్టి. ఈ కంప్యూటర్ మనిషి శరీరంలోనే ఉండి క్యాన్సర్ కారక కణాల కోసం కనిపెడుతుంది. ఒకసారి ఆ కణాలు కంప్యూటర్ దృష్టిలో పడ్డాక వీలైనంత త్వరగా వాటిని ఆరోగ్యకరమైన కణాలుగా మార్చే ప్రక్రియ చేపడుతుంది. ఈ రకమైన విధానాన్ని రూపొందించడం సాఫ్ట్వేర్ దిగ్గజానికి చాలా సహజమైనదని అంటున్నారు. కారణం కంప్యూటర్ సైన్స్లో ఆ సంస్థ అపార అనుభవాన్ని గడించడమే. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా క్యాన్సర్ను కంప్యూటేషన్ చేయటం. సంప్రదాయక పద్ధతిలో కాకుండా గణాంకపరమైన కోణంలో ఆలోచించాలి. జీవశాస్త్రం, కంప్యూటర్ రెండూ వేర్వేరు విభాగాలైన ప్రాథమిక స్థాయిలో ఒకదానితో ఒకటి లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు సంస్థకు చెందిన నిపుణులు. With the Microsoft Cloud, we can analyze 100 per day. Whatever I can do to help compute a cure for cancer. ఇప్పటి వరకు కంప్యూటర్ సంబంధిత ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలకే పరిమితమైన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఈ లక్ష్యాన్ని నిజం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులైన జీవశాస్త్రవేత్తలు, కంప్యూటర్ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పరిచింది. వీరంతా కలిసి క్యాన్సర్కు సంబంధించిన వివిధ రకాల అంశాలపై పరిశోధన చేస్తారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరానప్పటికీ ఇందులో ఓ బృందం కంప్యూటర్ ద్వారా ఛాయాచిత్రాలు, దృశ్యాలు గుర్తించే పనిలో ఉంది. కంప్యూటర్ ద్వారా వాటిని విశ్లేషణ చేసి రేడియాలజిస్టులకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందిస్తుంది. క్యాన్సర్ రోగిలో కణితి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తుంది. తద్వారా వారందించే ఔషధం ఏ రీతిలో పనిచేస్తుందో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకో బృందం రకరకాల క్యాన్సర్ కణితులను ఏ విధంగా నిర్మూలించవచ్చన్న అవకాశాలపై పనిచేస్తుంది. ఈ రెండు బృందాల ద్వారా వచ్చిన సమాచారాన్ని DNA కంప్యూటర్కు అందిస్తుంది. ఈ సమాచారంతో శరీరంలో క్యాన్సర్ కారక కణాలు ఏర్పడిన ప్రతిసారి DNA కంప్యూటర్ వాటిని గుర్తించి సరిచేస్తుంది. DNA కంప్యూటర్కు సమాచారం అందించాలంటే పై రెండు బృందాలు భారీ స్థాయిలో సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ కారక కణాలు, వాటికి ఇప్పటివరకు అందించిన చికిత్స, మారిన చికిత్సా విధానాలు, ఇక ముందు చేపట్టబోయే చికిత్స, భవిష్యత్తులో ఎదురయ్యే మార్పులు, చికిత్స కారణంగా శరీరంలో తలెత్తే మార్పులు, ఇలాంటి సమాచారమంతా అందించాల్సిన అవసరం ఉంది. With the Microsoft Cloud, we can analyze 100 per day. Whatever I can do to help compute a cure for cancer. ఇతర చికిత్సా విధానాల కన్నా ఇప్పుడు అందించబోతున్న ఈ విధానం ద్వారా పని వేగంగా జరుగుతుంది. శరీరంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే అవకాశం ఉండటం వల్ల చికిత్సలో ఆలస్యం అవకాశం ఉండదు. అంతేకాదు, ప్రతికూల ప్రభావాలు తక్కువగానే ఉంటాయి. పరిశోధనలు వాస్తవ రూపం దాల్చి అందుబాటులోకి వస్తే క్యాన్సర్ పేరును రోగాల జాబితా నుంచి తొలగించడానికి ఇంకెంతో కాలం పట్టదు. వీరు చెబుతున్నట్టుగా మరో 10 ఏళ్లలో పారద్రోలే అవకాశం ఉన్నా రోజుకో రకంగా కొత్త సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అంతకన్నా ముందే ఈ లక్ష్యం నెరవేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.